పాకిస్తాన్. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం పాకిస్తాన్కి మొదటి నుంచి అలవాటే. అందుకే ఇప్పుడు ఇండియా పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మొదట మేకపోతు గాంభీర్యాలకు పోయిన పాకిస్తాన్ ఇప్పుడు రియాలిటీ అర్థమయ్యి తలలు పట్టుకుంది. అంతేకాదు యుద్ధానికి సిద్ధం అంటూ విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పుడు వెనకడుగు వేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పటికే భారత్ ఇచ్చిన దౌత్యపరమైన పాక్కి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ప్రస్తుత పాకిస్తానీయుల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడైనా యుద్ధం మొదలు కావచ్చు అనే రిపోర్టుల మధ్య పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కిలో చికెన్ ధరలు 800కు చేరాయి. కిలో బియ్యం ధరలు 340 రూపాయలుగా ఉంది. భారత్లో యుద్ధం అంటే పాకిస్తాన్లో ఆకలి చావులు తప్పవు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో రెచ్చగొడుతూ భారత్కు కయ్యానికి కాలు దోతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార ధరలు లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చాలా మంది ఆకలి మంటల్లో జారుకుంటున్నారు. పాక్లో చికెన్ ధరలు కిలోకు దాదాపు 800, బియ్యం ధరలు 340 రూపాయలకి చేరుకున్నాయి. గుడ్లు డజన్కు 332కు చేరుకుంది. లీటర్ పాలు ధరలు 224కు చేరాయి. ఇలా దేశంలోని నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి ధరల పెరుగుదల దేశంలోని చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. భారత్తో యుద్ధం అంటూ రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింతగా దారుణంగా మార్చుకుంటుంది పాకిస్తాన్. ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం పాకిస్తాన్లో ప్రతికూల వాతావరణాలు పరిస్థితులు వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల దిగుబడిని దెబ్బతీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార భద్రత మరింత ప్రమాదంలో పడింది. దీనికి తోడు ప్రభుత్వ చర్యలు ఆర్థికంగా దేశాన్ని మెరుగైన స్థితిలోకి తీసుకురాలేకపోతున్నాయి. మరి ఈ సంవత్సరం 1 కోటి మందికి పైగా ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అంచనా. వ్యవసాయ రంగం క్షీణించడంతో పాటు ప్రభుత్వం చర్యలు మెరుగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. సగటు ద్రవ్యోల్బణం రేటు 25%కి చేరడంతో పాకిస్తాన్ ఆసియాలో అత్యంత దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి మారింది. నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బ్రెడ్, బంగాళదుంపలు, టమాటాలు, పండ్లు వంటి ప్రాథమిక ఆహారాల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సాధారణ ఖర్చులు కూడా భరించడం పాక్ ప్రజలకు భారంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి. మరి ఈ క్రమంలోనే భారత్ చర్యలకు ఉపక్రమించడంతో పాకిస్తాన్ మరింత రెచ్చగొడుతూ యుద్ధమే అంటూ కమెంట్స్ చేస్తోంది. దీంతో భారత్ పాక్ సంబంధాలు మరింత దిగజారాయి. ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 వరకు పాకిస్తాన్ భారతదేశం నుంచి 450 మిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. అయితే నిజమైన వాణిజ్య పరిమాణం దుబాయ్, సింగపూర్ వంటి థర్డ్ పార్టీల నుంచి దాదాపు $10 బిలియన్లకు చేరింది. ముఖ్యంగా ఔషధాలు, చక్కెర వంటి వస్తువుల కోసం పాకిస్తాన్ ఈ మార్గాన్ని ఆశ్రయిస్తోంది. భారీ ఆర్థిక సంక్షోభం, ప్రజల ఆకలి సమస్యల మధ్య పాకిస్తాన్ సైనిక ఘర్షణను తట్టుకునే స్థితిలో ఉందా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కూలిపోయే దశలో ఉంది. అంతర్గతంగా ఆహార, వ్యవసాయ రంగాల క్షీణత, బాహ్యంగా ఉద్రిక్తతలు, దౌత్య ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి దేశ భవిష్యత్తుపై నీడలు ముసురుతున్నాయి. భారత్తో కవ్వింపు చర్యలు మొత్తంగా పాకిస్తానే నిండా ముంచాయి. కానీ ఆ దేశ నాయకులు ఈ విషయాలను ఎందుకు గుర్తించడం లేదని విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. ప్రపంచ దేశాలు సైతం పాక్ తీరును తప్పుపడుతున్నాయి. పాకిస్తాన్ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం పాకిస్తాన్కి మొదటి నుంచి అలవాటే. అందుకే ఇప్పుడు ఇండియా పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మొదట మేకపోతు గాంభీర్యాలకు పోయిన పాకిస్తాన్ ఇప్పుడు రియాలిటీ అర్థమయ్యి తలలు పట్టుకుంది. అంతేకాదు యుద్ధానికి సిద్ధం అంటూ విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పుడు వెనకడుగు వేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పటికే భారత్ ఇచ్చిన దౌత్యపరమైన పాక్కి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ప్రస్తుత పాకిస్తానీయుల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాం.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడైనా యుద్ధం మొదలు కావచ్చు అనే రిపోర్టుల మధ్య పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కిలో చికెన్ ధరలు 800కు చేరాయి. కిలో బియ్యం ధరలు 340 రూపాయలుగా ఉంది. భారత్లో యుద్ధం అంటే పాకిస్తాన్లో ఆకలి చావులు తప్పవు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో రెచ్చగొడుతూ భారత్కు కయ్యానికి కాలు దోతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార ధరలు లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చాలా మంది ఆకలి మంటల్లో జారుకుంటున్నారు. పాక్లో చికెన్ ధరలు కిలోకు దాదాపు 800, బియ్యం ధరలు 340 రూపాయలకి చేరుకున్నాయి. గుడ్లు డజన్కు 332కు చేరుకుంది. లీటర్ పాలు ధరలు 224కు చేరాయి. ఇలా దేశంలోని నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి ధరల పెరుగుదల దేశంలోని చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. భారత్తో యుద్ధం అంటూ రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింతగా దారుణంగా మార్చుకుంటుంది పాకిస్తాన్. ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం పాకిస్తాన్లో ప్రతికూల వాతావరణాలు పరిస్థితులు వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల దిగుబడిని దెబ్బతీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార భద్రత మరింత ప్రమాదంలో పడింది. దీనికి తోడు ప్రభుత్వ చర్యలు ఆర్థికంగా దేశాన్ని మెరుగైన స్థితిలోకి తీసుకురాలేకపోతున్నాయి. మరి ఈ సంవత్సరం 1 కోటి మందికి పైగా ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అంచనా. వ్యవసాయ రంగం క్షీణించడంతో పాటు ప్రభుత్వం చర్యలు మెరుగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. సగటు ద్రవ్యోల్బణం రేటు 25%కి చేరడంతో పాకిస్తాన్ ఆసియాలో అత్యంత దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి మారింది. నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బ్రెడ్, బంగాళదుంపలు, టమాటాలు, పండ్లు వంటి ప్రాథమిక ఆహారాల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సాధారణ ఖర్చులు కూడా భరించడం పాక్ ప్రజలకు భారంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి. మరి ఈ క్రమంలోనే భారత్ చర్యలకు ఉపక్రమించడంతో పాకిస్తాన్ మరింత రెచ్చగొడుతూ యుద్ధమే అంటూ కమెంట్స్ చేస్తోంది. దీంతో భారత్ పాక్ సంబంధాలు మరింత దిగజారాయి. ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 వరకు పాకిస్తాన్ భారతదేశం నుంచి 450 మిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. అయితే నిజమైన వాణిజ్య పరిమాణం దుబాయ్, సింగపూర్ వంటి థర్డ్ పార్టీల నుంచి దాదాపు $10 బిలియన్లకు చేరింది. ముఖ్యంగా ఔషధాలు, చక్కెర వంటి వస్తువుల కోసం పాకిస్తాన్ ఈ మార్గాన్ని ఆశ్రయిస్తోంది. భారీ ఆర్థిక సంక్షోభం, ప్రజల ఆకలి సమస్యల మధ్య పాకిస్తాన్ సైనిక ఘర్షణను తట్టుకునే స్థితిలో ఉందా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కూలిపోయే దశలో ఉంది. అంతర్గతంగా ఆహార, వ్యవసాయ రంగాల క్షీణత, బాహ్యంగా ఉద్రిక్తతలు, దౌత్య ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి దేశ భవిష్యత్తుపై నీడలు ముసురుతున్నాయి. భారత్తో కవ్వింపు చర్యలు మొత్తంగా పాకిస్తానే నిండా ముంచాయి. కానీ ఆ దేశ నాయకులు ఈ విషయాలను ఎందుకు గుర్తించడం లేదని విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. ప్రపంచ దేశాలు సైతం పాక్ తీరును తప్పుపడుతున్నాయి. పాకిస్తాన్ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం పాకిస్తాన్కి మొదటి నుంచి అలవాటే. అందుకే ఇప్పుడు ఇండియా పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మొదట మేకపోతు గాంభీర్యాలకు పోయిన పాకిస్తాన్ ఇప్పుడు రియాలిటీ అర్థమయ్యి తలలు పట్టుకుంది. అంతేకాదు యుద్ధానికి సిద్ధం అంటూ విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పుడు వెనకడుగు వేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పటికే భారత్ ఇచ్చిన దౌత్య పరమైన పాక్కి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ప్రస్తుత పాకిస్తానీయుల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడైనా యుద్ధం మొదలు కావచ్చు అనే రిపోర్టుల మధ్య పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కిలో చికెన్ ధరలు 800కు చేరాయి. కిలో బియ్యం ధరలు 340 రూపాయలుగా ఉంది. భారత్లో యుద్ధం అంటే పాకిస్తాన్లో ఆకలి చావులు తప్పవు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో రెచ్చగొడుతూ భారత్కు కయ్యానికి కాలు దోతోంది పాకిస్తాన్.
పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార ధరలు లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చాలా మంది ఆకలి మంటల్లో జారుకుంటున్నారు. పాక్లో చికెన్ ధరలు కిలోకు దాదాపు 800, బియ్యం ధరలు 340 రూపాయలకి చేరుకున్నాయి. గుడ్లు డజన్కు 332కు చేరుకుంది. లీటర్ పాలు ధరలు 224కు చేరాయి. ఇలా దేశంలోని నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి ధరల పెరుగుదల దేశంలోని చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. భారత్తో యుద్ధం అంటూ రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింతగా దారుణంగా మార్చుకుంటుంది పాకిస్తాన్. ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం పాకిస్తాన్లో ప్రతికూల వాతావరణాలు పరిస్థితులు వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల దిగుబడిని దెబ్బతీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార భద్రత మరింత ప్రమాదంలో పడింది. దీనికి తోడు ప్రభుత్వ చర్యలు ఆర్థికంగా దేశాన్ని మెరుగైన స్థితిలోకి తీసుకురాలేకపోతున్నాయి. మరి ఈ సంవత్సరం 1 కోటి మందికి పైగా ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అంచనా. వ్యవసాయ రంగం క్షీణించడంతో పాటు ప్రభుత్వం చర్యలు మెరుగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. సగటు ద్రవ్యోల్బణం రేటు 25% చేరడంతో పాకిస్తాన్ ఆసియాలో అత్యంత దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి మారింది. నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బ్రెడ్, బంగాళదుంపలు, టమాటాలు, పండ్లు వంటి ప్రాథమిక ఆహారాల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సాధారణ ఖర్చులు కూడా భరించడం పాక్ ప్రజలకు భారంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి. మరి ఈ క్రమంలోనే భారత్ చర్యలకు ఉపక్రమించడంతో పాకిస్తాన్ మరింత రెచ్చగొడుతూ యుద్ధమే అంటూ కమెంట్స్ చేస్తోంది. దీంతో భారత్ పాక్ సంబంధాలు మరింత దిగజారాయి. ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 వరకు పాకిస్తాన్ భారతదేశం నుంచి 450 మిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. అయితే నిజమైన వాణిజ్య పరిమాణం దుబాయ్, సింగపూర్ వంటి థర్డ్ పార్టీల నుంచి దాదాపు $10 బిలియన్లకు చేరింది. ముఖ్యంగా ఔషధాలు, చక్కెర వంటి వస్తువుల కోసం పాకిస్తాన్ ఈ మార్గాన్ని ఆశ్రయిస్తోంది. భారీ ఆర్థిక సంక్షోభం, ప్రజల ఆకలి సమస్యల మధ్య పాకిస్తాన్ సైనిక ఘర్షణను తట్టుకునే స్థితిలో ఉందా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కూలిపోయే దశలో ఉంది. అంతర్గతంగా ఆహార, వ్యవసాయ రంగాల క్షీణత, బాహ్యంగా ఉద్రిక్తతలు, దౌత్య ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి దేశ భవిష్యత్తుపై నీడలు ముసురుతున్నాయి. భారత్తో కవ్వింపు చర్యలు మొత్తంగా పాకిస్తానే నిండా ముంచాయి. కానీ ఆ దేశ నాయకులు ఈ విషయాలను ఎందుకు గుర్తించడం లేదని విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. ప్రపంచ దేశాలు సైతం పాక్ తీరును తప్పుపడుతున్నాయి.